ఓం శాంతి 8వ తారీఖు नवंबर నెల 2021। मीठे बच्चे, शिव बाबा का बनकर कोई भी भूल नहीं करना। भूल करने से बाप का नाम बदनाम कर देंगे। మధురమైన పిల్లలు, శివ్ బాబా వారిగా ఎటువంటి తప్పు చేయొద్దు. తప్పు చేయటం ద్వారా బాబా పేరు చెడ్డ పేరు చేస్తారు. ప్రశ్న, सबसे बड़ी प्रवृत्ति किसकी है और कैसे है? అందరికన్నా పెద్ద ప్రవృత్తి ఎవరిది మరియు ఎలాగా? జవాబు, శివ్ బాబాకి సబ్సే బड़ी प्रवृत्ति है। शिव बाबा दी అందరికన్నా పెద్ద ప్రవృత్తి भक्ति में सब त्वमेव माताश्च पिता कहकर पुकारते हैं। तो प्रवृत्ति वाला हुआ ना, భక్తిలో అందరూ కూడా త్వమేవ మాతాశ్చ పిత అని పిలుస్తారు. మరి ప్రవృత్తి అయింది కదా. परंतु जब तक वो साकार में ना आए तब तक उनकी कोई प्रवृत्ति नहीं। కానీ ఆయన ఎప్పటి వరకు అయితే సాకారంలోకి రారో అప్పటి వరకు వారిది ఎటువంటి ప్రవృత్తి లేదు. क्योंकि ऊपर में तो आत्माएं बाप के साथ निराकारी रूप में रहती है। ఎందుకంటే పైన ఆత్మలు బాబాతో నిరాకారి రూపంలో ఉంటాయి. जब साकार में आकर इनमें प्रवेश करते हैं तो सबसे बड़ी प्रवृत्ति है। ఎప్పుడైతే సాకారంలోకి వచ్చి వీరిలో ప్రవేశిస్తారో అప్పుడే అందరికన్నా పెద్ద ప్రవృత్తి. ఓం శాంతి. भारत खास और दुनिया आम ये नहीं जानते कि बेहद का बाप निवृत्ति वाला है या प्रवृत्ति वाला। ప్రత్యేకంగా భారతదేశానికి ప్రపంచానికి విషయం తెలీదు. బేహద్ బాబా నివృత్తి వారా ప్రవృత్తి వారా? जब बाप आते हैं तो बच्चे बच्चे कह बुलाते हैं। ఎప్పుడైతే బాబా వస్తారో పిల్లలు పిల్లలు అని పిలుస్తారు. क्योंकि उनको पुकारा भी जाता है त्वमेव माताश्च पिता त्वमेव। तो గృహస్థి बन जाते, ఎందుకంటే వారినే పిలవటం జరుగుతుంది. त्वमेव माताश्च पिता त्वमेव అంటే గృహస్థి అవుతారు. वहाँ तो सब जानते हैं शिव निराकार है। అక్కడ అందరికీ తెలుసు శివ్ బాబా నిరాకారుడు. बल शिव का आकार है परंतु बाल बच्चे तो नहीं है। కానీ శివుడికి ఆకారం ఉంది, కానీ ఆయనకి పిల్లలు లేరు అంటారు. అగర్ హే బి తో సబ్ ఆత్మాయే బచ్చే హే, ఒకవేళ ఉన్న ఆత్మలే ఆయన పిల్లలు. సబ్ ఏక్ జైసే బచ్చే హే, అందరూ ఒకేలాంటి పిల్లలు. ఇస్లియే సమజ్తే హే సబ్ పరమాత్మ హే, అందుకే అందరూ పరమాత్మ అనుకుంటారు. ఆత్మ भी बिंदु रूप है, परमात्मा का भी बिंदु रूप है। आत्मा కూడా बिंदु रूप में, परमात्मा కూడా बिंदु रूप में। गृहस्थी लोग ही गाते हैं त्वमेव माताश्च पिता त्वमेव। सन्यासी निवृत्ति मार्ग वाले कह देते परमात्मा ब्रह्म है। గృహస్థీలందరూ పాడతారు త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని. సన్యాసీలు నివృత్తి మార్గం వారు అంటారు పరమాత్మే బ్రహ్మ అని. ఓ త్వమేవ మాతాశ్చ పితా నహి కహెంగే, వారు త్వమేవ మాతాశ్చ పితా అని అనరు, వారి మార్గమే వేరు. यह भी भूल से लक्ष्मी नारायण के आगे जाकर महिमा गाते हैं। ఇది కూడా తప్పుతో లక్ష్మీ నారాయణుల ముందుకు వెళ్ళి మహిమ చేస్తారు. నీవే తల్లివి తండ్రివి అని. యా కహెంగే అచ్యుతం కేశవం, లేకపోతే అచ్యుతం కేశవం అంటారు. భక్తి మార్గమే స్థుతియాతో అతాహ గాతే హై, భక్తి మార్గంలో లెక్కలేనన్ని పాటలు పాడతారు. वास्तव में परमात्मा बाप से वर्षा कैसे और क्या मिलना है? వాస్తవానికి పరమాత్మ తండ్రి వారి నుంచి వారసత్వం ఏ విధంగా మరియు ఎలా లభించాలి? तुम बच्चे जानते हो वो बाप भी है, दादा भी है, बड़ी माँ भी है, ప్రజాపిత भी है। పిల్లలేని మీకు తెలుసు కదా, వారి తండ్రి కూడా, దాదా కూడా, తాతగారు కూడా, పెద్దమ్మ కూడా, ప్రజాపిత కూడా. इस द्वारा कहते हैं बच्चे मैं तुम्हारा बाप भी हूँ, फिर मुझे भी प्रवृत्ति मार्ग में आना पड़ता है। దీన్ని బట్టి అంటారు పిల్లలు, నేను మీ తండ్రిని, నేను కూడా ప్రవృత్తి మార్గంలోకి రావాల్సి ఉంటుంది.
ఈ బ్రహ్మ నా యొక్క యుగల్ మరియు నా కొడుకు కూడాను. जब इसमें प्रवेश करता हूँ तब प्रवृत्ति वाला बन जाता हूँ. ఎప్పుడైతే నేను ఈ బ్రహ్మలో ప్రవేశిస్తానో అప్పుడు నేను కూడా గృహస్థిని అవుతాను. मुझे ही सुप्रीम बाप, सुप्रीम टीचर, सुप्रीम गुरु भी कहते हैं. అందుకే నన్ను పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అని అంటారు. గురు గైడ్ కర్తే హే ముక్తి కే లియే. గురువుని ఆశ్రయించేదే ముక్తి కోసం. ఓతో హే సబ్ ఝూట్, అక్కడంతా కూడా అసత్యమే. ये है सत्य, इदे सत्यम. अंग्रेजी में परमात्मा को ट्रूथ कहते हैं. అందుకే ఇంగ్లీష్లో పరమాత్ముని సత్యం అంటారు. तो ट्रूथ क्या आकर सत्य बताते हैं, ये किसको पता नहीं. మరి పరమాత్మ ఏ విధంగా వచ్చి సత్యం చెప్తారో ఇది ఎవరికీ తెలీదు. हम तुमको भी पता नहीं था, మాకు మీకు కూడా తెలీదు. तो जैसे नई बात हो गई ना, తప్పకుండా ఇది కొత్త విషయం అయింది కదా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, वो ज्ञान का सागर సచ్ఖండ్ స్థాపన करने वाला है. ఆయన జ్ఞాన సాగరుడు, సత్యఖండాన్ని స్థాపన చేసేవాడు. जरूर कभी सच बता के गया है, तभी तो गायन है. తప్పకుండా సత్యాన్ని చెప్పే వెళ్ళారు, అందుకే మహిమ ఉంది. సచ్ఖండ్ కో హెవెన్ कहते हैं. అందుకే సత్యఖండాన్ని స్వర్గం అంటారు. అభి హే పురానీ దునియా, ఫిర్ నయి దునియా హోనే వాలీ హై. ఇప్పుడు పాత ప్రపంచం తిరిగి కొత్త ప్రపంచం రాబోతుంది. పురానీ దునియాకు ఆగ్ లగనీ హై. పాత ప్రపంచానికి నిప్పంటుకుంటుంది. స్థాపనాకే సమయ వినాశ్ భీ గాయా జాతా హై. అందుకే స్థాపనా సమయంలో వినాశనానికి కూడా మహిమ ఉంది. కరణ్ కరావన్ హార్ పరమాత్మా గాయా హువా హై. చేసి చేయించేవాడు పరమాత్మ అని మహిమ ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హై. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. कैसे कराते हैं, ఏ విధంగా చేయిస్తారు. ఓ తో ఖుద్ హీ ఆకర్ బతాయింగే. ఆయన స్వయంగా వచ్చి తెలియచేస్తారు. మనుష్య కుచ్ భీ నహీ జాన్తే. మనుషులకైతే కొంచెం కూడా తెలీదు. कहते हैं పరమాత్మ కరణ్ కరావన్ హార్ హై అంటారు, పరమాత్మ చేసి చేయించేవాడు అని. और फिर డ్రామా కా భీ పతా పడ్ గయా. తిరిగి డ్రామా గురించి కూడా తెలిసింది. కలియుగ్ అంత్ సత్యుగ్ ఆది, ఈ సంగం కో హీ ఓంజ్ మాన్నా చాహియే. కలియుగం తర్వాత వచ్చేది సత్యుగం. అంటే కలియుగ అంతిమం, సత్యుగ ఆది. ఈ సంగం యుగాన్ని ఉన్నతిగా భావించాలి. కలియుగ్ కే బాద్ ఆతా హే సత్యుగ్. కలియుగం తర్వాత వచ్చేది సత్యుగం. ఫిర్ నీచే ఉతర్నా హోతా హే. తిరిగి కిందకి దిగవలసి ఉంటుంది. స్వర్గ్ నరక్ గాయా హువా హే. స్వర్గము నరకము అని మహిమ చేయబడింది. మనుష్య మర్తే హే తో కహతే హే స్వర్గవాసి హువా. మనుషులు చనిపోయినప్పుడు అంటారు స్వర్గస్థులయ్యారు అని. జరూర్ కోయి సమయ స్వర్గవాసి హుయే హే. తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్గవాసీలయ్యారు. एक खास भारतवासी ही कहते हैं, क्योंकि जानते हैं భారత్ సబ్సే ప్రాచీన్ హై. ఇది ప్రత్యేకంగా భారతవాసీలే అంటారు. ఎందుకంటే తెలుసు కదా, భారతదేశం అన్నిటికన్నా ప్రాచీన దేశం. తో జరూర్ యహీ హెవెన్ హోగా. తప్పకుండా ఇదే స్వర్గం అవుతుంది. బాతే కితనీ సహజ్ హై, పరంతు డ్రామానుసార్ సమజ్తే నహీ హై. తబ్ తో పాప్ ఆతే హై సమఝానే. ఈ విషయాలు ఎంత సహజమైనవి, కానీ డ్రామానుసారం అర్థం చేసుకోవట్లేదు. అప్పుడే బాబా వస్తారు తెలియచేయటానికి. పుకార్తీ భీ హే బాబా ఆవో. అందుకే పిలుస్తారు బాబా రండి అని. ఆప్ మే జో నాలెడ్జ్ హే ఓ ఆకర్ హమే దో. మీలో ఏదైతే జ్ఞానం ఉందో అది వచ్చి మాకు ఇవ్వండి అని. పతితోంకో పావన్ బనానే ఆవో. పతితుల్ని పావనంగా తయారు చేయటానికి రండి. फिर कहते हैं हमारा दुख हर कर सुख दो. परंतु ये पता नहीं कि क्या नॉलेज देंगे, क्या सुख देंगे.
తిరిగి అంటారు మా దుఃఖాలు హరించి మాకు సుఖాన్ని ఇవ్వండి అని. కానీ ఇది తెలీదు ఏ జ్ఞానాన్ని ఇస్తారు, ఏ సుఖాన్ని ఇస్తారు అని. अब तुम बच्चे जानते हो वो बाप है तो ज़रूर बाप से रचना हुई होगी. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, ఆయన మన తండ్రి, తప్పకుండా తండ్రి నుంచి రచన జరుగుతుంది. ఫాదర్ మన రచయిత, తండ్రి అంటేనే రచయిత. బచ్చేనే ఫాదర్ కహా తో క్రియేషన్ టెహరే. పిల్లలు తండ్రి అనగానే రచన అయ్యారు. క్రియేషన్ भी जरूर कहाँ से पैदा हुई होगी. రచన కూడా తప్పకుండా ఎక్కడో ఒకడి నుంచి జన్మించి ఉంటారు. ఫిర్ బచ్చోं को प्रॉपर्टी भी दी होगी. తిరిగి పిల్లలకి ఆస్తి ఇవ్వటం జరుగుతుంది. ఫిర్ ये तो कॉमन बात है. ఇదంతా సాధారణ విషయం అంటున్నారు బాబా. इसलिए ही मुझको त्वमेव माताश्च पिता कहते हैं. అందుకే నన్ను త్వమేవ మాతాశ్చ పిత అంటారు. అంటే నీవే తల్లివి తండ్రివి. తో బాబా బడా గృహస్థి హువానా. మరి బాబా పెద్ద గృహస్థి అయ్యారు కదా. బులాతే బి హే మాత పిత ఆవు ఆకర్ పావన్ బనావు. పిలుస్తారు కూడాను. హే తల్లి తండ్రి రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. अब फादर तो है परंतु మదర్ బిగర్ రచన कैसे हो सकती है. ఇప్పుడు తండ్రి ఉన్నారు, మరి తల్లి లేకుండా రచన ఎలా జరుగుతుంది. ఏ ఫిర్ యహా రచన బాబా कैसे రచతే హై. ఇక్కడ రచనని బాబా ఎలా రచిస్తారు. యహ్ హై బిల్కుల్ నయే బాత్. ఇది పూర్తి కొత్త విషయం. యహా भी बहुतों की बुद्धि में ठहरता नहीं है. ఇక్కడ కూడా చాలామంది బుద్ధిలో నిలబడదు. और सब जगह सिर्फ परमात्मा को फादर कह बुलाते हैं. తిరిగి అన్ని ప్లేసుల్లో కేవలం పరమాత్మని తండ్రి అని పిలుస్తారు. యహా దోనో హై మదర్ ఫాదర్. తో ప్రవృత్తి మార్గ హువానా. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు, మరి ఇది ప్రవృత్తి మార్గం అయింది కదా. వహా సిర్ఫ్ ఫాదర్ कहने से उन्हों को मुक्ति का वर्षा मिलता है. అక్కడ కేవలం తండ్రి అనటంతో ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఓ ఆతే బి పీछे है. వారు వచ్చేది వెనకాల. ये तो सब जानते हैं. क्रिश्चियन धर्म के आगे बौद्धी धर्म था, उनके आगे इस्लामी धर्म था. ఇది అందరికీ తెలుసు. క్రిస్టియన్ ధర్మం ముందు బౌద్ధీ ధర్మం ఉండేది, దాని ముందు ఇస్లాం ధర్మం ఉండేది. इस सीढ़ी में और धर्म तो है नहीं, इसलिए गोले के बाजू में रखना चाहिए. ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాలు లేవు, అందుకే చక్రంలో పక్కన పెట్టాలి. ఏహే పాఠశాల. ఇది పాఠశాల. अब पाठशाला में सिर्फ एक किताब थोड़े ही होगा. ఇప్పుడు పాఠశాలలో కేవలం ఒకే పుస్తకం ఉండదు. పాఠశాల में तो मैप्स भी चाहिए. పాఠశాలలో మ్యాప్స్ కూడా కావాలి. ఓ జిస్మనీ విద్యతో కామే నహీ ఆయేగి. ఆ దైహిక విద్య కూడా పనికిరాదు. ఏ తుమ్హారే ముఖ్య మ్యాప్స్ హై. ఇవన్నీ మీ యొక్క ముఖ్యమైన మ్యాప్స్. కిత్నా విస్తార్ సే సమझाया जाता है फिर भी पत्थर बुद्धि समझते नहीं. ఎంత విస్తారంతో బాబా తెలియచేస్తారు, అయినప్పటికీ రాతి బుద్ధిలు అర్థం చేసుకోరు. बाबा ने समझाया है प्रदर्शनी में त्रिमूर्ति पर ही पहले समझाना है. బాబా తెలియచేశారు ప్రదర్శనలో త్రిమూర్తి చిత్రం గురించి ముందు తెలియచేయాలి. ఏ తుమ్హారా బాబా హే ఓ దాదా హే. వీరు మీ తండ్రి, వీరు తాతగారు. జ్ఞాన్ कैसे దేవే, వర్షా कैसे దేవే. జ్ఞానాన్ని ఎలా ఇస్తారు, వారసత్వాన్ని ఎలా ఇస్తారు. భారతవాసియోं को ही वर्षा मिलना है. భారతవాసీలకే వారసత్వం లభించాలి. परमपिता परमात्मा ब्राह्मण देवता क्षत्रिय 3 धर्म की स्थापना करते हैं. परमपिता परमात्मा బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం, క్షత్రియ ధర్మం 3 ధర్మాలు స్థాపన చేస్తారు. ब्रह्मा द्वारा ब्राह्मण ही रचते हैं. यह यज्ञ इसको कहा जाता है रुद्र ज्ञान यज्ञ. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని రచిస్తారు. ఇది యజ్ఞము, అందుకే దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు.
और भक्ति मार्ग के जो यज्ञ है वो देरी से शुरू होते हैं, क्योंकि पहले पहले होती है शिव की पूजा, फिर देवताओं की पूजा. భక్తి మార్గం యొక్క యజ్ఞాలన్నీ ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఎందుకంటే మొట్టమొదట శివుడికే పూజ జరుగుతుంది, తిరిగి దేవతలకి పూజ జరుగుతుంది. ఉస్ సమయ కోయి యజ్ఞ నహీ హోతా, ఆ సమయంలో ఏ యజ్ఞాలు ఉండవు. बाद में ఏ యజ్ఞ करना शुरू करते हैं, తర్వాత ఈ యజ్ఞాలవి ప్రారంభిస్తారు. पहले देवताओं की पूजा करते हैं, फूल चढ़ाते हैं. మొదట దేవతలకి పూజ చేస్తారు, పువ్వులు అర్పిస్తారు. అబ్ తుమ్ పూజా లాయక్ నహీ హో, ఇప్పుడు మీరు పూజా యోగ్యులు కారు. లోగ్ శివ్ కే ఊపర్ జాకర్ అక్ దతూరా క్యూ చడాతే హై, అందరూ శివుడికి అభిషేకం చేస్తారు. తర్వాత బాబా చెప్తున్నారు హారతి అర్పిస్తారు, పొగ వేస్తారు. ఇవన్నీ ఎందుకు వేస్తారు? జిల్లేడు పూలతో కూడా అభిషేకం చేస్తారు. బాబ్ సమझाते हैं तुम सब कांटे थे, బాబా అంటున్నారు మీరందరూ కూడా ముళ్ళులా ఉండేవారు. అందులో కూడా కొంతమంది గులాబీలు, కొంతమంది మోతీలుగా అవుతారు, కొంతమంది జిల్లేడు పూలుగా అవుతారు. పూరా నహీ పడితే తో అక్క బన్ జాతే హై, పూర్తిగా చదువుకోకపోతే జిల్లేడు పూలు అవుతారు, ఎందుకు పనికిరారు. शिव बाबा पर सब कांटे छड़ते हैं, फिर उन्हों को फूल बनाते हैं, परंतु फूलों की भी वैरायटी बन जाती है. शिव बाबा की ముళ్ళు కూడా అర్పిస్తారు, అందులో కూడా కొంతమంది పుష్పాలుగా అవుతారు, కొన్ని పుష్పాల్లో కూడా వెరైటీగా అవుతారు. బగీచే మే వెరైటీ ఫూల్ హోతే హై నా, తోటలో కూడా వెరైటీ పుష్పాలు ఉంటాయి కదా. తుమ్హారే మే బీ నంబర్ వార్ హై, మీలో కూడా నంబర్ వారు. कोई तख्तनशीन बनेंगे, कोई क्या बनेंगे, ये सब बातें बाप ही समझाते हैं और कोई समझा ना सके. కొంతమంది సింహాసనాధికారులు అవుతారు, కొంతమంది ఏమవుతారు, ఈ విషయాలు బాబాయ్ కూర్చుని తెలియచేస్తున్నారు, ఇతరులు ఎవ్వరూ తెలియచేయలేరు. భక్తి మార్గ కిత్నా లంబా చౌడా హై, భక్తి మార్గం ఎంత పెద్దది, కానీ అందులో జ్ఞానం కొంచెం కూడా లేదు. సతయుగ్ మే దేవీ దేవతా థే, కలియుగ్ మే ఏక్ బీ దేవతా నహీ, సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారు, కలియుగంలో ఒక్కరు కూడా దేవతలు లేరు. తో జరూర్ పరమాత్మా నే మనుష్యం కో దేవతా బనాయా హోగా, తప్పకుండా పరమాత్మ మనుషుల్ని దేవతగా తయారు చేసి ఉంటారు. తో బాప్ ఆకర్ ऐसा कर्म सिखलाते हैं जो मनुष्य सीख कर दैवी गुण धारण कर देवी देवता बन गए. మరి బాబా వచ్చి ఇటువంటి కర్మలు నేర్పిస్తున్నారు, మనుషులు నేర్చుకుని దైవీ గుణాలు ధారణ చేసి దేవీ దేవతలుగా అవుతారు. ఇతర ధర్మాల వాళ్ళు ఏం నేర్పిస్తారు? క్యోంకి ఉన్హోం కో తో ఊపర్ సే ఉన్కే పిఛాడీ మే ఆనా హై, ఎందుకంటే వారు పైనుండి లాస్ట్లో వస్తారు. ఓ తో సిర్ఫ్ పవిత్రతా కా జ్ఞాన్ దేతే హై, వారు కేవలం పవిత్రత యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. క్రైస్ట్ జబ్ ఆతా హై తో క్రిస్టియన్ కోయి హై నహీ, క్రీస్తు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు క్రిస్టియన్సే లేరు. ఊపర్ సే ఉన్కే పిఛాడీ ఆతే హై, పైనుంచి వారి వెనకాల వస్తారు. బాబానే సమझाया హై ముఖ్య ధర్మ 4, బాబా తెలియచేశారు ముఖ్యమైన ధర్మాలు 4, బాకీ సబ్ హై ఛోటే ఛోటే ధర్మ జో వృద్ధి కో పాతే రహెంగే, మిగిలినవన్నీ చిన్న చిన్న ధర్మాలు వృద్ధిని పొందుతూ ఉంటాయి. ఇస్లామీ ధర్మ కా శాస్త్ర అప్నా, బౌద్ధియం కా అప్నా, ఇస్లామీ ధర్మశాస్త్రం వాళ్ళది ఉంటుంది, బౌద్ధీలకు ఉంటుంది. ధర్మశాస్త్రాలన్నీ ఇక్కడవే అంటున్నారు బాబా. బ్రాహ్మణ ధర్మం కూడా ఇప్పటిదే. వారు పాడతారు కదా బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని, ఆ బ్రాహ్మణులకి తెలియచేయాలి. పరమాత్మ ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా వచ్చి బ్రహ్మాముఖ వంశావళిని రచిస్తారో వారే సత్యమైన బ్రాహ్మణులు. మీరు ప్రజాపిత బ్రహ్మ ఒడికి తీసుకోలేదు. तुम सिर्फ अपने को ब्राह्मण कहलाते हो परंतु अर्थ नहीं जानते, మీరు కేవలం బ్రాహ్మణులు అంటున్నారు కానీ మీకు అర్థం తెలియదు. బ్రహ్మ భోజన్ జబ్ ఖాతే హై, బ్రహ్మ భోజనం ఎప్పుడైతే తింటారో సంస్కృతంలో శ్లోకాలు చదివి బ్రహ్మ భోజనానికి మహిమ చేస్తారు, మహిమ మొత్తం వ్యర్థం చేస్తారు. उनसे पूछना चाहिए कि तुम ब्राह्मण कैसे ठहरे, వాటిని అడగాలి అసలు మీరు బ్రాహ్మణులు ఎలా అయ్యారు అని.
पहले तो ब्रह्मा चाहिए, ముందు బ్రహ్మ కావాలి. जिस द्वारा परमात्मा सृष्टि रचे, వీరి ద్వారానే బ్రహ్మని పరమాత్మ బ్రహ్మ ద్వారానే సృష్టిని రచించారు. మీరే సత్యమైన బ్రాహ్మణులు. అందుకే బ్రాహ్మణులకి నెత్తి మీద పిలకని చూపిస్తారు. బాబా చెప్తున్నారు, వెరైటీగా చిత్రాలు చూపిస్తారు. విరాట్ రూప్ మే పహలే తో బ్రహ్మ चाहिए, ముందు బ్రహ్మ కావాలి. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల్ని రచిస్తారు. విరాట్ రూప్ మే ఫిర్ బ్రాహ్మణ్ కో దిఖాతే నహీ, విరాట్ రూప చిత్రంలో కూడా బాబా చెప్తున్నారు బ్రహ్మని చూపించరు. తో బ్రాహ్మణ్ ఆయే కహా సే, మరి బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? బాబా అంటున్నారు, ముందు బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? సారా మదార్ ఇస్ పర్ హే, ఆధారం అంతా కూడా దీనిపైనే ఉందని చెప్తున్నారు బాబా. విరాట్ రూపంలో కూడా బ్రాహ్మణుల్ని చూపించరు, మరి బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? तुम अपने को ब्राह्मण कहलाते हो, तो परमात्मा जब आकर ब्रह्मा द्वारा नई रचना रचे तब ब्राह्मण हो, फिर ब्राह्मण ही देवता बनते हैं. మీరు స్వయాన్ని బ్రాహ్మణులు అన్నట్లయితే పరమాత్మ ఎప్పుడైతే వచ్చి బ్రహ్మ ద్వారా కొత్త రచనని రచిస్తారో అప్పుడే బ్రాహ్మణులు, తిరిగి బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ్ హోతే హీ హే సంగం పర్, బ్రాహ్మణులు ఉండేదే సంగం యుగంలో. కలియుగంలో అందరూ శూద్రులే. బ్రాహ్మణుం కి బహుత్ మహిమ కర్తే హై, బ్రాహ్మణులకి చాలా మహిమ చేస్తారు. ఐసా బాతే బాబా సమझाते हैं, ఈ విషయాలన్నీ బాబా తెలియచేస్తున్నారు. అల్లఫ్ और బే, బాబా మరియు వారసత్వం, మిగిలినవన్నీ డీటెయిల్గా. భక్తి కా భీ సమझाना పడే, భక్తి గురించి కూడా తెలియచేయాలి. బాబా కహ దేతే తుమ్ కోయి భగత్ హో, బాబా అంటారు మీరేమైనా భక్తులా. బాకీ బాబా కभी గుస్సా అది నే కర్తే హై, బాకీ బాబా ఎప్పుడు కోపం అది చూపించరు. బాబా తెలియచేస్తారు, ఎందుకంటే పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే పేరు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? శివ్ బాబాకి వస్తుంది కదా. అందుకే బాబా పిల్లల కళ్యాణార్థం శిక్షణిస్తారు. समझो इनसे कोई भूल हो जाती है तो भी उसको सुधारने के लिए ड्रामा में नोंद है. చూడండి, వీరి వల్ల ఏమైనా తప్పు జరిగితే అది ఉద్ధరించడానికి కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది. బాబా చెప్తున్నారు ఆధారం అంతా దీనిపైనే ఉంది, ఏ నష్టము జరగదు. ఏ कहते हैं ऐसा करो तो कर देना चाहिए, ఈ బ్రహ్మబాబా కూడా అంటారు ఇలా చేయాలంటే చేసేయాలి, లాభం నష్టం వెలువడుతుంది. నుక్సానికే కోయి బాత్ నహీ, ఇందులో నష్టం యొక్క విషయమైతే లేదని చెప్తున్నారు బాబా. హర్ బాత్ మే కళ్యాణ్ హీ కళ్యాణ్ హే, ప్రతి విషయంలో కూడా కళ్యాణమే కళ్యాణం ఉంది. బాబా చెప్తున్నారు ఒకవేళ అకళ్యాణం ఉన్నప్పటికీ కూడా బాబా సదా కళ్యాణకారి, నష్టమనే విషయం లేదు. అకళ్యాణం కూడా డ్రామాలో ఉంది, తప్పులు అందరి వల్ల జరుగుతాయి, కానీ అంతిమంలో కళ్యాణం ఎట్టి పరిస్థితిలో అయినా జరగాలి. ఎందుకంటే బాబా కళ్యాణకారి, అందరి కళ్యాణం చేయాలి, అందరికీ సద్గతినిస్తారు. అబ్ సబ్కి కయామత్ కా సమయ హై, ఇప్పుడు అందరి అంతిమ సమయం. పాపాల బరువు అందరి తలపైన ఉంది, అందరి లెక్కాచారాలు పూర్తి చేసుకోవాలి. శిక్షలు లభించడంలో కూడా ఆలస్యం అవ్వదు. सेकंड में जीवन मुक्ति मिलती है तो क्या सेकंड में पापों की सज़ा नहीं भोग सकते हैं. సెకండ్లో జీవన్ ముక్తి లభిస్తుందన్నప్పుడు మరి సెకండ్లో పాపాలకి శిక్ష అనుభవించలేరా? జైసే కాశీ కల్వట్ హోతా హే, ఎలా అయితే కాశీలో కత్తిల బావిలో దూకేస్తారు శరీరం విముక్తి అయిపోతుంది. పరంతు ऐसे नहीं शिव बाबा से जाकर मिले, కానీ శివ్ బాబాని వెళ్ళి కలుసుకోరు. కేవలం ముందు జన్మల పాపాల యొక్క లెక్కంతా పూర్తవుతుంది, మధ్యలో ఎవరూ వాపస్ వెళ్ళలేరు. బల్ జ్ఞాన్ సెకండ్ కా హే పరంతు పడాయి తో పడ్నీ హే, మళ్ళీ జ్ఞానం సెకండ్ది, కానీ చదువైతే చదువుకోవాలి. రోజు శివ్ బాబా की आत्मा जो ज्ञान का सागर है वही आकर पढ़ाते हैं. రోజు శివ్ బాబా యొక్క ఆత్మ జ్ఞానసాగరుడు, ఆయనే వచ్చి చదివిస్తున్నారు. కృష్ణుడైతే దేహదారి, పునర్జన్మల్లోకి వస్తారు. బాబాతో అజన్మ హే, బాబా అయితే అజన్మ, వీరు చదువుకోరు. బోతో జరూర్ విఘ్న డాలేంగే, వారైతే విఘ్నాలు వేస్తారు. బయట యజ్ఞంలో కూడా విఘ్నాలు పడతాయి, అబలలపైన అత్యాచారాలు కూడా జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసురులు ఏ విధంగా హంగామాలు చేస్తారు, చిత్రాలు పాడు చేస్తారు,
నిప్పు అంటించడానికి కూడా ఆలస్యం చేయరు. మనం ఏం చేస్తాం, లోపల నుంచి ఇది డ్రామా అనుకోవాలి, బయట పోలీసులకు అది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లోపల తెలుసు కదా, కల్పపూర్వం ఏదైతే జరగాల్సింది ఉందో అది జరుగుతుంది. ఇందులో దుఃఖం యొక్క విషయం లేదు, నష్టం కూడా లేదు. ఫిర్ దూసరా బన్ జాయేగా, బాబానే కహ్ దియా హే, బాబా చెప్పేశారు కదా, ఎక్కడైతే ప్రదర్శనీలు అవి ఉంటాయో 8 రోజులు ఇన్సూరెన్స్ చేయండి. కోయి అచ్చా ఆదమీ హోగా తో చార్జ్ బీ నహీ లేగా, ఎవరైనా మంచి మనుషులుంటే ఛార్జ్ కూడా తీసుకోరు. బాబా అంటున్నారు, కొత్త చిత్రాలు తయారవుతాయి, అడుగడుగులోనూ పద్మాల భాగ్యం ఉంది. తుమ్హారా కదం కదం సెకండ్ సెకండ్ బహుత్ వాల్యుబుల్ హై, మీ యొక్క అడుగడుగు సెకండ్ సెకండ్ చాలా విలువైంది. మీరు పద్మాపతులుగా అవుతున్నారు. 21 జన్మలకి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఎంత మంచి రీతిలో తెలియచేయాలి. వహా స్వర్గమే తుమ్హారే పాస్ అన్గణిత ధన్ హోగా, అక్కడ స్వర్గంలో మీ వద్ద లెక్కలేనంత ధనం ఉంటుంది. లెక్క యొక్క విషయం లేదు. బాబా మిమ్మల్ని ఎంత ధనవంతులుగా సుఖీలుగా తయారు చేస్తారు, ఎంత ఆదాయం ఉంటుంది, ప్రజలు కూడా ఎంత ధనవంతులు అవుతారు. ఇదంతా చదువే సంపాదనకు ఆధారం. 21 జన్మలకు ఇది మనుషుల నుంచి దేవతలగయ్యే పాఠశాల. ఇక్కడ చదివించేది ఎవరంటే స్వయంగా తండ్రి. ఈ చదువులో ఎటువంటి కష్టము పడకూడదు అంటున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, సదా స్మృతిలో ఉండాలి. ఈ కళ్యాణకారి యుగంలో ప్రతి విషయంలో కళ్యాణం జరుగుతుంది. మాకు అకల్యాణం అనేదే జరగదు. ప్రతి విషయాన్ని కళ్యాణంగా భావించి సదా నిశ్చింతగా ఉండాలి. రెండో పాయింట్, సదా గులాబీగా అయ్యేందుకు చదువుపైన పూర్తి ధ్యాసనివ్వాలి. చదువులో ఎప్పుడూ కష్టపడకూడదు, జిల్లేడు పుష్పాలుగా అవ్వకూడదు. వరదానము, सबको रिकॉर्ड देते हुए अपना रिकॉर्ड ठीक रखने वाले सर्व के स्नेही भव. అందరికీ గౌరవాన్ని ఇస్తూ తమ రికార్డ్ని సరిచేసుకునే సర్వులకు స్నేహి భవ. जितना जो सभी को रिकॉर्ड देता है उतना ही अपने रिकॉर्ड को ठीक रख सकता है. ఎంతగా అందరికీ గౌరవాన్ని ఇస్తారో అంతగా మీ రికార్డ్ని సరిచేసుకోగలరు. ఇతరులకి గౌరవాన్ని ఇవ్వటము అంటే తమ రికార్డ్ని తయారు చేసుకోవటమే. జైసే యజ్ఞకే మదద్గార్ బన్నా హే మదద్ లేనా హే, ఎలాగైతే యజ్ఞంలో సహాయకులుగా అవ్వటమే సహాయాన్ని తీసుకోవటం, అలాగే గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం. ఏక్ బార్ దేనా और అనేక బార్ లేనేకే హక్దార్ బన్ జానా, ఒక్కసారి ఇచ్చాము అంటే అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవటం. ఎలాగైతే అంటారు కదా, చిన్నవారికి ప్రేమనివ్వండి, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి. కానీ ఎవరైతే అందరికన్నా పెద్దగా భావించే గౌరవాన్ని ఇస్తారో వారు అందరికీ స్నేహితులు అవుతారు. దీనికోసం ప్రతి విషయంలో ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేయండి. స్లోగన్ను, बाप दादा की मिली हुई शिक्षाएं समय पर याद आना ही तीव्र पुरुषार्थ है. బాప్ దాదా ద్వారా లభించిన శిక్షణలు సమయానికి జ్ఞాపకం రావటమే తీవ్ర పురుషార్థం. బాబా ద్వారా మనకి ఏదైతే శిక్షణలు లభించాయో అది సమయానికి జ్ఞాపకం రావటమే తీవ్ర పురుషార్థం అని చెప్తున్నారు బాబా. ఈరోజు స్లోగను, సర్వులకు స్నేహి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.